ఈరోజు మెయిన్గా ఇతర దేశాల్లో స్థిరపడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పర్సన్స్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఏర్పాట్లు చేసిందో దానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన రాష్ట్రానికి సంబంధించిన అందరూ కూడా వీలైనంత వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనం అడిగింది వాళ్ళని వైజాగ్, విజయవాడ, తిరుపతి ఈ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఒక్కొక్క ఎయిర్పోర్ట్కి 4 జిల్లాలు, నార్త్ కోస్టల్ ప్లస్ ఈస్ట్ గోదావరి మన వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాలు ఇవి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ట్యాగ్ ఆన్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాకపోతే లాంగ్ డిస్టెన్స్ ఎస్పెషల్లీ అమెరికా నుంచి అండ్ నార్త్ అమెరికా నుంచి బోత్ సౌత్ అమెరికా నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే ఫ్లైట్స్ మాత్రం వైడ్ బాడీడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కాబట్టి వాటికి మనకి ఇక్కడ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి అంతవరకు మనకి మోస్ట్లీ చెన్నై, బెంగళూరు అలాగే హైదరాబాద్ ఈ 3 ఎయిర్పోర్ట్స్కి వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా హాపింగ్ ఫ్లైట్ మన రాష్ట్రంలో ఉన్న 3 ఎయిర్పోర్ట్స్కి వేయమని అడిగాము. నెంబర్ ఆఫ్ పాసింజర్స్ని బట్టి అది డెసిషన్ తీసుకుంటారు కాబట్టి 2 రకాలుగా మనం డివైడ్ చేస్తున్నాము. ఒకటి గల్ఫ్ నుంచి మిడిల్ ఈస్ట్ ఈ పర్టికులర్ కంట్రీస్ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నీ కూడా వీలైనంత వరకు డైరెక్ట్గా మన స్టేట్కి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. లాంగ్ డిస్టెన్స్ లాంగ్ హాల్ ఫ్లైట్స్ మాత్రం సఫిషియంట్ నెంబర్ ఉంటే కనుక మన ఎయిర్పోర్ట్స్కి వస్తాయి. సఫిషియంట్ నెంబర్ కనుక లేకపోతే కనుక ఈ 3 మనకున్న హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్స్కి వస్తాయి. ఇక్కడి నుంచి ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మన రిసెప్షన్ టీమ్ని మనం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పెడుతున్నాము. అక్కడ ప్రాపర్గా మెడికల్ చెకప్ చేసిన తర్వాత అసిమ్టమాటిక్ కేసెస్ అంటే సిమ్టమాటిక్ కేసెస్ ఏదైనా ఉంటే ఫీవర్ లక్షణాలు కానివ్వండి, ఏదైనా కోవిడ్ లక్షణాలు ఏదైనా ఉంటే కనుక దిగిన వెంటనే వాళ్ళని సెపరేట్ చేసి నియరెస్ట్ కోవిడ్ కేర్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే నార్మల్ హెల్త్తో ఉన్నారో వీళ్ళందరినీ డిస్ట్రిక్ట్ వైజ్ డివైడ్ చేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచే డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్కి బస్సుల్లో తరలించడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఒకటి గవర్నమెంట్ క్వారంటైన్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు, ఆదేశించారు. ఎంటైర్ కంట్రీలో ఇప్పుడు వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రీ క్వారంటైన్ ఇచ్చిన ఫెసిలిటీ ఇచ్చింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ. మిగతా అన్ని స్టేట్స్ పక్కన ఉన్న మన రాష్ట్రాలన్నీ కూడా పెయిడ్ క్వారంటైన్ మాత్రమే అలౌ చేస్తున్నాయి, బట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ హోటల్స్లో. బట్ మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో మన రాష్ట్రంలో సుమారు 30,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదర్ కంట్రీస్ నుంచి రావడానికి. ఇందులో కొంతమంది డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది పెయిడ్ సర్వీస్ కాబట్టి, అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ టికెట్లు కొనుక్కుని రావాలి కాబట్టి కొంతమంది డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 15,000 నుంచి 20,000 వరకు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వస్తారని ఎస్టిమేషన్ ఉంది. ఇందులో మోర్ దాన్ 65% గల్ఫ్ రిటర్నీస్ ఉంటారు. వీళ్ళు రకరకాల వృత్తులు చేసుకోవడానికి వెళ్ళిన స్కిల్డ్ లేబరు, అన్స్కిల్డ్ లేబరు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళు క్వారంటైన్ ఫెసిలిటీ, పెయిడ్ క్వారంటైన్ ఫెసిలిటీ బేర్ చేయలేరనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మనకి ఫ్రీ క్వారంటైన్ ఫెసిలిటీ అందుబాటులోకి వాళ్ళకి తీసుకురావడం జరిగింది. ఎవరైతే పెయిడ్ క్వారంటైన్ సెంటర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి 3 కేటగిరీస్ ఆఫ్ హోటల్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం. లగ్జరీ, మీడియం, బడ్జెట్ హోటల్స్. సో అంటే అప్రాక్సిమేట్లీ 1,500 to 2,000 rupees పర్ డే విచ్ ఇంక్లూడ్స్ ట్యాక్సెస్ అండ్ ఫుడ్. 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి ఆర్గనైజ్ చేయడానికి 1,500 to 2,000 ఒక గ్రూపు, 2,000 to 3,000 అప్రాక్సిమేట్లీ ఒక గ్రూపు,
3,000 కన్నా ఎక్కువ స్టార్ కేటగిరీ 5 స్టార్ అండ్ 4 స్టార్ కేటగిరీ 3,000కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉండేటట్టు కలెక్టర్స్ని నెగోషియేట్ చేసి ఆ రేట్స్ మనం పంపించమని చెప్పడం జరిగింది. ఆ రేట్స్ అన్ని వాళ్ళకి అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ఎవరైనా పెయిడ్ క్వారంటైన్కి ఆప్ట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక ఈ హోటల్స్లో ఉండడానికి అవకాశం కలిగిస్తున్నాం. సో ఈ ఎంటైర్ మూమెంట్ అంతా కూడా పోలీస్ అండ్ అలాగే మా ఆఫీసర్స్ ఎస్కాట్ ఆఫీసర్స్గా వచ్చి వాళ్ళు డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది. ఎంటైర్ సిస్టమ్ అంటే డేటా అంతా కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే మనకి ఎలక్ట్రానిక్ మేనిఫెస్ట్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఫ్లైట్లో మనకు ప్రతి వీక్లీ షెడ్యూల్స్ మనం ఇస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు, ఆ వీక్లీ షెడ్యూల్లో మన ఫ్లైట్స్లో ఉన్న డేటా పాసింజర్ డేటా అంతా కూడా వాళ్ళు అందుబాటులో పెడతారు 2 రోజుల ముందు. దాన్ని మన స్టేట్ కంట్రోల్ రూమ్లో ఆ డేటా అంతా కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్లో తీసుకుని అది వాళ్ళు రాగానే అందులో ఉన్న డేటాలో ఉన్న వాళ్ళందరూ వచ్చారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడం, ఏమైనా లాస్ట్ మినిట్ చేంజెస్ అయితే కనుక మన డేటాబేస్లో కూడా చేంజ్ చేసుకోవడం, అలాగే సిమ్టమాటిక్ కేసెస్ ఏమన్నా ఉంటే కనుక అది సెపరేట్ లిస్ట్ తయారు చేసి నియరెస్ట్ కోవిడ్ కంట్రోల్ సెంటర్కి పంపించేయడం, కేర్ సెంటర్కి. అలాగే ఈ బ్యాలెన్స్ మెంబర్స్ అందరినీ డిస్ట్రిక్ట్ వైడ్ సెపరేట్ చేసి వాళ్ళని డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్కి పంపించి దాని తర్వాత క్వారంటైన్ ఫెసిలిటీ 14 days క్వారంటైన్ ఉంటుంది. రాగానే ఒక మెడికల్ టెస్ట్ చేస్తారు, ఆర్టీపీసీఆర్ కానీ ట్రూనాట్ టెస్ట్ కానీ చేస్తారు. అక్కడ ఏమన్నా పాజిటివ్ వస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళని కోవిడ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ ఉన్న వాళ్ళు అక్కడ కంటిన్యూ అవుతారు. 14 days తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం టెస్ట్ చేస్తారు. 14 days తర్వాత కనుక నెగిటివ్ వస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా హోమ్ క్వారంటైన్ అనదర్ 14 days వాళ్ళకి స్టాంపింగ్ వేసి హోమ్ క్వారంటైన్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మన ఎన్ఆర్టీ అసోసియేషన్ కూడా, ఏపీ ఎన్ఆర్టీ అసోసియేషన్ కూడా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇన్వాల్వ్ అవుతోంది. సో ఏ రకమైన ఫెసిలిటేషన్ కావాలన్నా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక అడిషనల్ సెక్రటరీ హరీష్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఆయన్ని మన రాష్ట్రానికి సంబంధించిన ఈ పర్టికులర్ ప్రాసెస్కి నోడల్ అధికారిగా ఢిల్లీలో ఎంఈఏలో నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన టీం ఇక్కడ ఏదైతే ఈ పర్సన్స్ సంబంధించి టీం ఉందో ఇందులో బాబురావు నాయుడు ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఈ బయట కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని ఏర్పాటు చేయడంలో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అలాగే అందరు జిల్లా కలెక్టర్సు, ఎస్పీసు, కమిషనర్ ఆఫ్ పోలీస్ అందరు సపోర్ట్ తీసుకుని ఈ ఎంటైర్ ప్రాసెస్ చాలా స్మూత్గా కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. సుమారు ఎంఈఏ ఎక్స్పెక్టేషన్ చేసినట్టు 15,000 నుంచి 20,000 మధ్యలో వీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఫస్ట్ ఫ్లైట్ మనకి 11వ తారీఖున వస్తోంది. ఇది అమెరికా నుంచి వస్తుంది, హైదరాబాద్ వస్తోంది. ఇందులో ఉన్న పాసింజర్స్ని డైరెక్ట్గా మనం విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో క్వారంటైన్ చేయడం జరుగుతుంది. అంటే అన్లెస్ అందులో ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ కనుక ఎక్కువ మంది ఉంటే కనుక ఆ డిస్ట్రిక్ట్ డైరెక్ట్ పంపిస్తాము. ఆ డిస్ట్రిక్ట్ వైజ్ చాలా తక్కువ మంది ఉంటే కనుక ఒకే చోటకి పంపించడం జరుగుతుంది. అలాగే మేజర్ అట్లీస్ట్ 15 members కన్నా ఎక్కువ ఉంటేనే ఆ డైరెక్ట్ జిల్లాకు పంపిస్తాము. లేకపోతే కనుక 2-3 జిల్లాలకు కలిపి ఆ సెంట్రల్ డిస్ట్రిక్ట్లో క్వారంటైన్ చేయడం జరుగుతుంది. సో ఇది స్మూత్గా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చేయడానికి సో అన్ని రకాల ఏర్పాట్లు మనం చేస్తున్నాము. ఈ హోటల్స్ లిస్ట్ కూడా ఈరోజు మనం ఫైనలైజ్ చేస్తున్నాం. కొన్ని జిల్లాలు ఆల్రెడీ ఫైనలైజ్ చేసినాయి, అలాగే కొన్ని జిల్లాలు ఇంకా చేస్తున్నారు నెగోషియేషన్స్ చేసి. వీలైనంత తక్కువ రేట్లో వాళ్ళని కూడా హోటల్స్ అసోసియేషన్ వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓయో హోటల్స్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతోంది. సో వీలైనంత తక్కువ ఖర్చుతో ఈ క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేసి వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరుగుతోంది. రెండో అంశం ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్సు. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనకి ఆల్మోస్ట్ 11 ట్రైన్స్ మనం ఆల్రెడీ పంపించడం జరిగింది. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి 11 ట్రైన్స్ మనం పంపించాము. ఈ ట్రైన్స్లో 11,860 మంది
మైగ్రెంట్ లేబర్ని ప్రయారిటీ ఇస్తూ మనం ట్రైన్స్ మూవ్ చేస్తున్నాము. 11,860 మంది ఆల్రెడీ వెళ్ళారు. ఇక్కడికి మనకి 2 ట్రైన్లు మనకు వచ్చినాయి. థర్డ్ ట్రైన్ రేపు స్టార్ట్ అవుతోంది తమిళనాడు నుంచి. అలాగే మిగతా ట్రైన్స్ ఇప్పుడు మిగతా స్టేట్స్ తో మనం కోఆర్డినేట్ చేసి తెప్పించే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ 11 వెళ్ళిన ట్రైన్స్తో పాటు ఒక 14 ట్రైన్స్కి ఆల్రెడీ మనం ప్లానింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రతి స్టేట్ యొక్క కన్సెంట్ మనం తీసుకోవాలి. 2 స్టేట్స్ కన్సెంట్ ఉంటేనే చేయగలం కాబట్టి ఈ రకమైన ఏర్పాటు మనం చేస్తున్నాం. 14 ట్రైన్స్, ఆ 14 ట్రైన్స్లో మెయిన్గా 13 ట్రైన్స్ బయటకు వెళ్ళేది. అలాగే ఒకే ఒక ట్రైన్ మన తమిళనాడు నుంచి రేపు స్టార్ట్ అవుతోంది. ఇది 16,169 మందికి ఏర్పాటు చేయడం జరుగుతోంది. అంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే వాళ్ళు కూడా తక్కువ నెంబర్ గ్రూప్స్లో మనకి చెప్తున్నారు. సో వీలైనంత వరకు ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్న వాళ్ళని క్లబ్ చేసి ట్రైన్స్ ఏర్పాటు చేయడానికి సంబంధిత రాష్ట్రాలతో మనం ఏర్పాటు చేస్తున్నాం. మన ట్రైన్స్ పర్మిషన్ ఇస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలు ఇంకా పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మెయిన్ రాజస్థాన్ ఇంతవరకు పర్మిషన్ ఏ ట్రైన్కి ఇవ్వలేదు. అలాగే వెస్ట్ బెంగాల్ మనకి ఇవ్వలేదు. తర్వాత జార్ఖండ్ ఆల్మోస్ట్ వీక్లీ బేసిస్ మీద ఒకే ట్రైన్కి పర్మిషన్ ఇస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఓవరాల్గా 4 ట్రైన్స్ పర్ డే వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. సో జార్ఖండ్ వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రాలన్నిటికీ వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకుని మనకు ఆల్మోస్ట్ 4 to 7 days మధ్యలో ఒకే ఒక ట్రైన్కి పాసిబిలిటీ వస్తోంది. సో మనం ఆల్రెడీ ఒక ట్రైన్ పంపించాము. ఒక ట్రైన్ 12th మనకు డేట్ ఇచ్చారు. థర్డ్ ట్రైన్ ఆల్మోస్ట్ మేబీ అరౌండ్ 17th ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎవరైతే కొంచెం ఆందోళనలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది, మీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆల్రెడీ మనం కన్సెంట్ కోసం ఎవరైతే వెళ్తా అన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ పంపించడం జరిగింది. ఆ రాష్ట్రానికి సంబంధించిన కన్సెంట్ రాగానే అవి ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఏ రాష్ట్రము కూడా చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ ఎంటైర్ మైగ్రెంట్ లేబర్ మన బయట రాష్ట్రాలకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా 100% మన స్టేట్ గవర్నమెంట్ కార్స్తో పంపించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి ఎంబార్కేషన్ పాయింట్ అంటే రైల్వే స్టేషన్, ఎక్కడైతే మనం పాయింట్ టు పాయింట్ రైల్స్ నడుపుతున్నాం శ్రామిక్ ట్రైన్స్, ఆ పాయింట్కి వెళ్ళడం, అలాగే ఆ పాయింట్ నుంచి వాళ్ళకి టికెట్ ఖర్చు మనమే పెట్టుకోవడం, వాళ్ళకి ఫుడ్ ఎక్స్పెండిచర్ కూడా ఐఆర్సిటీసీతో టైఅప్ చేసి ఫుడ్ ఎక్స్పెండిచర్ కూడా మనమే పెట్టుకునే ఏర్పాటు చేశాము. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా కాంప్రహెన్సివ్గా ఎండ్ టు ఎండ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బేర్ చేయడం అనేది ఇంతవరకు ఏ రాష్ట్రం లేదు. అలాగే దాంతోపాటు ఒక్కొక్క మైగ్రెంట్ లేబర్కి 500 రూపాయలు ఎడిషనల్గా వాళ్ళకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్గా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు. సో వాళ్ళు ఫుడ్ మనమే ఖర్చు పెట్టుకుని ఇది ఓన్లీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్గా వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే మన స్టేట్కి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కొంతమంది ఉన్నారు, ఎస్పెషల్లీ ఫిషర్మెన్ ఎక్కువ మంది ఉన్నారు. అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్సు, మైగ్రెంట్ లేబర్, అదర్ రీజన్స్ వల్ల మైగ్రెంట్ లేబరు, వీళ్ళను కూడా తీసుకురావడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు మనం చేస్తున్నాము. వాళ్ళకు కూడా శ్రామిక్ ట్రైన్స్కి సంబంధించి అయ్యే ఖర్చు గనక ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తే గనక ఓకే, అది గనక టేకప్ చేయకపోతే గనక రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనమే ఆ ఖర్చు పెట్టుకుందామనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ క్వారంటైన్ ఫెసిలిటీస్ మనం ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి 14 రోజులు వాళ్ళని ప్రాపర్గా మంచి ఫుడ్ అండ్ షెల్టర్ ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది. సో అలాగే వాళ్ళు వచ్చిన వాళ్ళని వాళ్ళ డిస్ట్రిక్ట్స్ వరకు తీసుకువెళ్ళడానికి కూడా మన ఆర్టీసీ బస్సుల ద్వారా మనం ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో దీనికి ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. సో ఇది ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ సంబంధించి చాలామందికి ఇంటర్ స్టేట్ మూవ్మెంట్లో మేము అప్లికేషన్స్ పెట్టుకున్నాము, దీనికి ఏమి రెస్పాన్స్ రాలేదు అనేది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక సిస్టమేటిక్గా
మనకున్న క్వారంటైన్ ఫెసిలిటీస్ని దృష్టిలో పెట్టుకుని, మనకున్న నెంబర్ ఆఫ్ రూమ్స్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుని మనం ఒక సిస్టమేటిక్గా వెళుతున్నాము. ఇండివిజువల్ పర్సన్స్ గనక లార్జ్ స్కేల్లో మనకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుంది. కానీ అంత ఎమర్జెన్సీ లేకోకుండా ఇప్పుడు గనక ఇస్తే గనక ఎంటైర్ మనం ఇప్పుడు చేసిన ఎఫెక్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ 60 days నుంచి మనం అందరం చేసిన సాక్రిఫైస్ అంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ డిస్ట్రెస్లో ఉన్న మైగ్రెంట్ లేబరు, స్టూడెంట్స్, పిలిగ్రిమ్స్, టూరిస్టులు గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళని ఇక్కడికి మన రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చూస్తే కనుక 12,273 మంది మన రాష్ట్రానికి లాస్ట్ ఈ రిలాక్సేషన్ చేసిన తర్వాత మన రాష్ట్రానికి రావడం జరిగింది. సో అలాగే ఒక 20,000 మంది ఫారిన్ రిటర్నీస్ ఉన్నారు. అలాగే ఇంకొక 30,000 మంది మనకి డిఫరెంట్ ఏరియాస్ నుంచి మైగ్రెంట్ లేబరు, స్టూడెంట్స్, పిలిగ్రిమ్స్ వీళ్ళందరూ రావాల్సి ఉంది. సో ఇది ఫస్ట్ ఫేజ్లో చేయడం జరుగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీస్లో ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీస్లో పాస్ ఇవ్వడం జరుగుతోంది. ఈ ఇంటర్ స్టేట్ అయితే గనక, ఇంట్రా స్టేట్ అయితే అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే గనక కన్సర్న్డ్ ఎస్పీస్ ఇస్తున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్స్ కానీ అలాగే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్స్ కానీ ఇస్తున్నారు. అలాగే ఇంటర్ స్టేట్ అయితే గనక ఓన్లీ డీజీపీ కంట్రోల్ రూమ్ ఒక్కటే ఇస్తోంది ఇప్పుడు వరకు. సో దీన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలకి నిజంగా గనక మెడికల్ ఎమర్జెన్సీ కానీ, ఎవరైనా ఫ్యామిలీలో డెత్ అవ్వడం కానీ, లేకపోతే మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని లిమిటెడ్ మెంబర్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్తో మేము వితిన్ 20-30 మెంబర్స్తోనే మేము మ్యారేజ్ చేసుకుంటామనుకుని ముందుకొచ్చే వాళ్ళ సంబంధించి వాళ్ళని ఫెసిలిటేట్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్లో ఇది కూడా ఒక ప్రొవిజన్ పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మనం spandana.gov.inలో ఎమర్జెన్సీ పాస్కి సెపరేట్ ప్రొవిజన్ మనం పెడుతున్నాము. సో ఇందులో కంపల్సరీగా వాళ్ళ రీజన్స్ ప్రాపర్గా ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే గనక ఆటోమేటిక్గా అది డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్కి వెళుతుంది. అక్కడ మన అడిషనల్ ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఇద్దరు టీం మెంబర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు రికమెండ్ చేస్తే గనక స్టేట్ కంట్రోల్ సెంటర్ నుంచి డైరెక్ట్గా ఈ పాస్ వాళ్ళ మొబైల్స్కి పంపించడం జరుగుతుంది. సో ఈ అరేంజ్మెంట్ మనం ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దయచేసి దీన్ని మిస్యూజ్ చేయొద్దు. ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు, డెత్ ఇన్ ద ఫ్యామిలీ, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదైనా డెలివరీస్ కానీ వాటికి కానీ వెళ్లాల్సిన వాళ్ళు, వాళ్ళని టేక్ కేర్ చేయడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కనుక ఇది ఉపయోగిస్తే మాత్రం అది డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు వెరిఫై చేసినప్పుడు తప్పని తేలితే మాత్రం క్రిమినల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ముఖ్యమంత్రి గారు క్లియర్గా ప్రజల సౌకర్యార్థం కొంచెం ఈజీగా అందుబాటులో ఉండడానికి చేసిన ఏర్పాటుని గమనించవలసిందిగా కోరుతున్నాం. దీంతో పాటు మన రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఉన్న లేబర్ అంటే బేసిక్గా మనకి ఒక్కొక్క జిల్లా నుంచి డిఫరెంట్ జిల్లాలకి వాళ్ళు వచ్చి పనుల కోసం, అగ్రికల్చరల్ పనుల కోసం వచ్చి మనం ఈ లాక్డౌన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనకి MHA ఇచ్చిన గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ముందే పర్మిషన్ ఇచ్చాం. 27వ తారీఖు నుంచి మనం పర్మిషన్ ఇచ్చాం. యాజ్ ఆన్ టుడే 80,669 మందిని మనం ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి తరలించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం ప్రభుత్వ ఖర్చుతోనే అంటే APSRTC బస్సులతో మనం వీళ్ళందరినీ తరలించడం జరిగింది. సో హయ్యెస్ట్ నెంబరు గుంటూరు నుంచి 42,135 మందిని మనం ఇతర జిల్లాలకి తరలించడం జరిగింది. అలాగే సెకండ్ హైయెస్ట్ చూస్తే కనుక కర్నూలు నుంచి 13,143 మందిని మనం తరలించాము. మిగతా జిల్లాల్లో 5,000, 7,000 అలా ఉన్నాయి. సో టోటల్గా 80,669 మందిని 2,748 బస్సులు ఉపయోగించి ట్రిప్స్ ఉపయోగించి వీళ్ళందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకి వారి నేటివ్ ప్లేసులకి పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాగే మనకి రిలీఫ్ సెంటర్స్లో ఆల్మోస్ట్ 22,000 మంది మన గవర్నమెంట్ రిలీఫ్ సెంటర్స్ కానీ తర్వాత ఈ NGO రిలీఫ్ సెంటర్స్ కానీ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఇంటర్ స్టేటు అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ అందరినీ కూడా చాలా వరకు తరలించాము. నెక్స్ట్ 3 daysలో 100% ఎవరు కూడా రిలీఫ్ సెంటర్స్లో ఉండడానికి లేదు.
వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకి చేర్చమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా గవర్నమెంట్ ఖర్చుతోనే చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్ స్టేట్ వెళ్ళవలసిన వాళ్ళు ఈ ట్రైన్లు ఏదైతే మనం మూవ్ చేస్తున్నామో ఆ ట్రైన్స్తో అటాచ్ చేసి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మన ప్రభుత్వ ఖర్చుతోనే వాళ్ళని తీసుకొచ్చి ఆ పర్టికులర్ ట్రైన్లో వాళ్ళని బోర్డ్ చేయించి వాళ్ళని వాళ్ళ స్వరాష్ట్రాలకు పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక ఆర్డర్లీగా మనం చేయడం జరుగుతోంది. బట్ చాలామంది అనుకునేది ఇంకా లిబరల్గా ఉండాలని. లిబరల్గా ఉండొచ్చు, బట్ మనకి ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కర్వ్ ప్లాటూ పొజిషన్కి కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్కి వచ్చే రేంజ్లో ఉన్నాము. ఈ టైంలో కొంత జాగ్రత్తగా మనం చేయగలిగితే బాగుంటుందని. అందుకని ఎవరైనా బయట స్టేట్ నుంచి కానీ కంట్రీ నుంచి కానీ వచ్చినప్పుడు 14 days క్వారంటైన్ అనేది కంపల్సరీ. సో ఎవరికైనా సరే, సో అది రెడీ అయిన వాళ్ళు మాత్రమే రావాలి. అలాగే మన రాష్ట్రం యొక్క పాస్ తీసుకోకుండా మన రాష్ట్రాన్ని లోపలికి రావడానికి దయచేసి ప్రయత్నం చేయొద్దు. ఇది మన రాష్ట్రం నుంచి ఈ పాస్ గనక రాకపోతే గనక వాళ్ళని ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్లో అలౌ చేయడం జరగదు. సో 11 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్లో మనం ఈ బయట నుంచి వచ్చే వాళ్ళని, బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాం. ఈరోజే కోవిడ్ ఆర్డర్ 47, నిన్న 46 ఇచ్చాము. బయట కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళ గురించి వాళ్ళ మనం 47 ఆర్డరు ఇంటర్ స్టేట్ వాళ్ళకి ఇచ్చే డీటెయిల్డ్ SOP మనం ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ అందరూ కూడా రెస్పెక్టివ్ కలెక్టర్సు ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పాయింట్లో సఫిషియంట్ అరేంజ్మెంట్ చేసి అక్కడ ప్రాపర్ ఎంట్రీ తీసుకుని అప్పటి నుంచి మనకి కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్స్కి, క్వారంటైన్ సెంటర్స్కి తరలించడానికి ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రతిరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. ఎన్ని వేల టెస్టులు చేస్తున్నామనేది మనం క్లియర్గా, ఈ టెస్టులు మనం మామూలుగా చెప్పేది కాదు. ఎందుకంటే ఇదంతా కూడా ICMR మానిటర్ చేస్తుంది. ప్రతి దానికి డేటా ఎంట్రీ చేయాలంటే కనుక చాలా డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని టెస్టులు మనం ఆపేశామనే మాటలో ఏ రకమైన వాస్తవం లేదు. మన హెల్త్ డిపార్ట్మెంట్ చాలా సిస్టమేటిక్గా టెస్టింగ్ ప్రోటోకాల్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఏ టైప్ ఆఫ్ పర్సన్స్కి మనం టెస్ట్ చేయాలని ఇప్పుడు ఇంకా ఉధృతంగా చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క వచ్చిన ఇంటర్ స్టేట్ కానివ్వండి, అలాగే బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని కూడా RT-PCR ఇండివిజువల్ కానీ సిమ్టమాటిక్ ఉంటే కనుక, అసిమ్టమాటిక్గా ఉంటే వాళ్ళకేమి లక్షణాలు ఏం లేకపోతే కనుక పూల్డ్ RT-PCR, అలాగే ట్రూనాట్ కానీ పూల్డ్ RT-PCR కానీ, అలాగే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇండివిజువల్ RT-PCR కండక్ట్ చేయడానికి డీటెయిల్డ్ SOP ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ వచ్చే 20,000 మంది ఫారెన్ రిటర్నీసు, 30,000 మంది సుమారు మన మైగ్రెంట్ లేబరు, ప్రతి ఒక్కరికి కూడా ఈ టెస్టులు చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్లో కంటైన్మెంట్ క్లస్టర్స్లో కానివ్వండి, బఫర్ జోన్లో కానివ్వండి, అలాగే జనరల్ కమ్యూనిటీ సర్వేలెన్స్ బేసిస్ మీద మనకి ఏదైతే కొంత లిస్ట్ వచ్చిందో, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు లిస్ట్ వచ్చిందో వాళ్ళకి కానీ ప్రతిరోజు కూడా మనం డీటెయిల్డ్గా ఇస్తున్నాము. మన జవహర్ రెడ్డి గారు ప్రతిరోజు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకనే మనం క్లియర్గా చెప్తున్నాము, ఏ రాష్ట్రమైనా కానీ మన ఇన్కమింగ్ స్టేట్ పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం బయటికి పంపించడానికి మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళు పర్మిషన్ ఏదన్నా తెలంగాణ కానీ ఏ స్టేట్ అయినా సరే వాళ్ళ పర్మిషన్ వాళ్ళు గనక ఈ పాస్ గనక ఇస్తే మనం బయటికి వెళ్ళడానికి, మన పాస్ లేకపోయినా మనం అలౌ చేయడానికి అన్ని చెక్ పోస్టులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది DGP గారు. సో రిసీవింగ్ స్టేట్ యొక్క పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మనకి వచ్చే వాళ్ళని ఎంతమంది వస్తారు ఏంటనేది మనం ఆర్గనైజ్డ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. DGP గారు ఏదైనా ఎమర్జెన్సీ పాస్లు ఇస్తే అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మిగతా
ఎవరు కూడా ఎస్హెచ్ఓలు కానివ్వండి, ఈవెన్ కలెక్టర్స్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చిన పాసులు మన కన్సెంట్ ఉంటే ఏమీ అభ్యంతరం లేదు. మన కన్సెంట్ లేకోకుండా ఇచ్చిన పాసులు ఏది కూడా చెల్లవు. సో డీజీపీ ఆఫీసులు ఇచ్చిన పాసులు మనం ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ మీద ఆ డీజీపీ మనకిచ్చిన, మన డీజీపీ వాళ్ళకిచ్చిన, అలాగే ఇప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ మేము ఇస్తున్నాం ఎమర్జెన్సీ పాసులు. సో ఇవి చెల్లుబాటు అవుతాయి. సో అందుకని దయచేసి పాసు వాళ్ళు వచ్చేసింది కదా అని మనం వచ్చి అనవసరంగా ఇబ్బంది పడవద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. నో సి ఇష్యూ ఏంటంటే మనం బోర్డర్ చెక్ పోస్టులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీ మనం ఇచ్చిన పాసు, మనం ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇస్తున్న పాసు తీసుకుని రావాలి. ఎమర్జెన్సీ పాసెస్ ఇచ్చిని డీజీపీ కానివ్వండి, ఆ కన్సర్న్డ్ స్టేట్ సంబంధించిన స్టేట్ కంట్రోల్ రూమ్ కానివ్వండి, లిమిటెడ్గా ఎమర్జెన్సీ బేసిస్ మీద పాసులు ఇచ్చినవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము.